నమస్తే. మినీ మేడారంగా పిలువబడే అమీన్పూర్ సమ్మక్క సారలమ్మ జాతర అత్యద్భుతంగా కొనసాగుతూ ఉంది. తో పాటు ఆలయ కమిటీ అధ్యక్షులు భిక్షపతి గారు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. నా మెదక్ జిల్లాకే ఒక వన్య తీసుకొచ్చాం. వైభోగంగా జరుగుతుందంటే దీని వెనక ఎంత శ్రమ ఉందో నాది మీ అందరికీ తెలుసు. ఒక 20 ఏళ్ళ కింద నేను ఆలోచన వచ్చింది. నాకు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు, పిల్లలు, వృద్ధులు, పెద్ద మనుషులు, అప్పుడు రోడ్లు బాగా లేకుండే వరంగల్ వెళ్ళాలంటే, అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేని వ్యక్తుల కోసం ఇక్కడ నిర్మించాలి ఒక ఆలయం అనేది పూనుకొని ఈ మన అమీన్పూర్ స్థానిక అమీన్పూర్కు తీసుకొచ్చి ఆ రోజుల్లో మన అమీన్పూర్ గ్రామ పెద్దలను, వార్డు మెంబర్స్ని అందరి కడుపులలో తలబెట్టి ఇంటింటికి తిరిగి అయ్యా గుడి కడుతున్నాను సహకరించండి, సహకరించి నిర్మిస్తున్నాను అంటే చాలామంది ఎలానే చేశారు. గుడి కడతావా, అమ్ముతారు, చేస్తావు, నువ్వు అది చేస్తారు, ఇది చేసుకుంటారు, కమ్మడానికి డబ్బులు దండుకోవడానికి అని అన్నారు. కానీ 2 సంవత్సరాల తర్వాత పుట్టల మీద వేసినాక అప్పుడు మా గ్రామ ప్రజలు, 5 ఊళ్ళ ప్రజలు అబ్బా మంచి పని చేసిండ్రా వీడు అనేది సాయం ఇంకా ప్రోత్సహించి నన్ను ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ జాతర జరగడానికి కారణమయ్యారు. రోజుల్లో నడిచినప్పుడు నేను సహకారం తీసుకుంది ఫస్ట్ జగిరెడ్డి గారిది, దీంట్లో ముఖ్యంగా రాజనరసింహ గారికి కూడా సహాయం తీసుకున్నాను. మినిస్టర్ అప్పుడు మనకి సార్ దగ్గరికి పోతే కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఫోన్ చేసిండు, చెప్పడం కూడా జరిగింది. ఈరోజు ఈ గుళ్ళో అతని పాత్ర కూడా ఉంది, సార్ పాత్ర కూడా ఉంది రాజనరసింహ గారు. ఎందుకంటే దాని తర్వాత కూడా మేము మళ్ళీ మన లోకల్గా ఉన్న శశికళ యాదవ్ రెడ్డిది కూడా ప్రోత్సాహం ఉంది. నా మీద లేకపోతే ఇక్కడ గుడి అయ్యేది కూడా కాదు. అదేవిధంగా ఇంకా మా గ్రామంలో ఉన్నప్పుడు గ్రామ పెద్దల సహకారం లేనిది ఏది చేయలేము. అలాంటి నా మీద నమ్మకంతో మా గ్రామ పెద్దలు కూడా నాకు సహకరించిండ్రు. ఇవాళ ఈ గుడి నిర్మించినాం. సిఐ గారు, ఎస్ఐ గారు, ఎస్పీ గారు కూడా వస్తామన్నారు. ఇలా అదేవిధంగా జాతర జరుగుతుంది. ఇంత సంతోషంగా ఉంది. ప్రతి సిబ్బంది ఇప్పుడు పారిశుద్ధ కార్మికులే కాదు, ఇది మళ్ళీ టాయిలెట్స్ అనేది అవి కూడా ఇమీడియట్లీ నాకు పురమాయించారు, వాటర్ పురమాయించారు. వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తలనీళ్ళకి, నీళ్ళకి అన్నిటికీ కూడా సహకారం ఉండి చేసుకుంటూ నడుస్తున్నాను. ఇంత వైభవంగా జరుగుతున్న ఈ జాతర కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతుంది. పంటెరగైతే కన్నెరగవుతుంది. అది అనేది ఒకటి వచ్చింది, ఇన్వాల్వ్ అయింది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలనేది కూర్చొని పెద్దల ముంగట నిర్ణయం తీసుకొని ఒక ముందుకు సాపీగా పోతాం. ఇది గుడి ఒక తరతరాలుగా ఉండాల్సిన గుడి. ఇది నీది నాది అనేది కాదు, ఇది అందరిది, మనందరిది. మన అమీన్పూర్కి వచ్చినాం కదా, అందరిది ఇది. అట్లా ఆ విధంగా అందరినీ కలుపుకొని పోతాం. అందరికీ మంచిగా అందరం బాగుండాలి. అందులో అందరూ కూడా హైస్టాయిష్ ఆరోగ్యాలు, సిరి సంపదలతో తుల్లదుగాలి. ప్రతి ఒక్క నాయకులు కూడా వస్తున్నారు, వాళ్ళ ప్రోత్సాహం ఉంది. ప్రత్యేకంగా అంతకుముందు ఉన్న చైర్మన్ గారిది ఉంది, వైస్ చైర్మన్ గారిది ఉంది, ప్రతి ఒక్కరిది ఉంది. ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులది కూడా ఉన్నది, ఇప్పుడు ఇన్ఛార్జీలది కూడా ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరి సహకారాలతో ఈరోజు గుడిలాంటి ఒక్కంతోని కాదు, ఏదో గుడి కానీ నేనేమి దేవుని కాదు. నాకు గుడి కావాలంటే రావాలన్న దానికి కష్టపడితేనే తిరుగుతేనే ఏదో కానీ అవుతుంది. అది అయ్యింది.